నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం చేశారంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఏకంగా గాంధీ భవన్లోకి చొచ్చుకుపోయి పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి కాంగ్రెస్ కోసం పనిచేస్తే గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నేతల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ జెండా మోస్తున్నటువంటి తమకు పదవులు రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు రావడం లేదంటూ కూడా పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్నాము, అలాంటిది తమకు గుర్తింపు రావడం లేదు, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం గుర్తింపు లభిస్తుంది అంటూ కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లోపల పీసీసీ ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం. ప్రధానంగా పార్టీ కోసం పనిచేస్తున్న మీరు ఈరోజు గాంధీ భవన్ అంటే మీ పార్టీ కార్యాలయంలో కూర్చొని ధర్నా చేయడం కారణం ఏంటి? పార్టీ కార్యాలయంలో కూర్చుంటే ఇది ధర్నా అన్నారమ్మా, బయట కూర్చుంటే ధర్నా అంటారు. మా పార్టీ ఆఫీస్లో మాకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయి, మేము అడిగే అవకాశాలు మేము వస్తూనే ఉన్నాయి. మెండుగా ఉన్నా కూడా ఎవరు మాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. కాకపోతే పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతున్న మాట ఏంటంటే రేవంత్ అన్న మీద నూకుతున్నారు. రేవంత్ అన్నకు సంబంధం లేదనే నేను అనుకుంటున్నాను. రేవంత్ అన్న గతంలో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసినారు. 10 ఏళ్ళు కూడా ప్రభుత్వం లేనప్పుడు కూడా మేమంతా పనిచేసినాం. మేము ఉత్తమన్నకు చెప్పినాం, బట్టన్నకు చెప్పినాం, అందరికీ చెప్పినాం. ఈరోజు రాష్ట్ర పదవి అధ్యక్షులు పదవి పీకేస్తాన్నా కూడా ఇచ్చేయండి కానీ చెల్లెలకు న్యాయం చేయమని అంటున్నా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మొయ్యలేదో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి. అసలు మీ ఆందోళన కారణం ఏంటి? ఎందుకు ఈరోజు ఇక్కడ ఇలా బైఠాయించడం కారణం ఏంటి? ఈరోజు లిస్టు పోయింది. రాత్రి 9 గంటల తర్వాత లిస్ట్ ఇస్తారని చెప్తున్నారు. నేను అడిగినప్పుడు మహేష్ అన్నకి నేను ఒకటి చెప్పిన, అట్లీస్ట్ ఒక 5 మందినన్నా పార్టీ నుంచి ఒక 5 మందిని గవర్నమెంట్లో 30 మంది లిస్ట్ ఇచ్చినాం. 35 జిల్లాలకు సంబంధించి 30 మంది లిస్ట్ ఇచ్చాం. ఆ 30 మందిలో ఇది 9వసారి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి లిస్ట్ ఇవ్వడం. అదే కాకుండా దీపదాస్ మున్షి గారికి ఇచ్చాం, అదేవిధంగా సీఎం గారికి కూడా పంపించాం, అందరికి ఇచ్చాం. కానీ ఈరోజు లిస్టులో మా పేర్లు లేవని తెలిసింది. ఒకటే ఒక జనరల్ సెక్రటరీ, ఒకటే ఒక సెక్రటరీ. ఇంత పెద్ద వింగ్లో మాకు రూమ్ కూడా సరిపోవట్లేదు. ఈరోజు మహిళా కాంగ్రెస్ని బూత్ లెవెల్ నుంచి బ్లాక్ లెవెల్ నుంచి స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ధర్నా అని మేము అనం, మా హక్కు మేము అడుగుతున్నాం. మా హక్కులు ఇవ్వకపోతే మాత్రం మేము ఇక్కడే కూర్చుంటాం. మా మొగుళ్ళు మాత్రం కొట్లాడ పెట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు అందరిని ఆపినా, ఎంతమంది చెల్లెళ్ళని మేము పోలీస్ స్టేషన్లో కూర్చొని రాత్రి 9 గంటలకు పోతే కూడా మాకు ఇంట్లో వివాదం జరిగిన రోజులు ఉన్నాయి. ఇల్లులు వదిలేసాం, పిల్లల్ని వదిలేసాం, సంసారం వదిలేసాం. ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నాం. న్యాయం చేయమని అడుగుతున్నాం. మా అందులో కూడా ఒక 10 మందికి ఏమని అడిగాం. మేము 100 మందికి అడగలేదే. 30 మంది లిస్ట్ ఇస్తే 35 జిల్లాలలో కనీసం ఇద్దరికి కూడా మహిళా కాంగ్రెస్ నుంచి రాలేదు. ఒక్కరికి రాలేదు. ఇద్దరు ఇచ్చిపెట్టండి, ఒక్కరికి రాలేదు. మాకు నిజంగా సిగ్గుచేటు. అంటే ఒకవైపు మీరు 33% రిజర్వేషన్ కావాలని ఫైట్ చేస్తున్నారు, అలాంటిది మీ పార్టీలోనే మీకు సముచిత న్యాయం జరగట్లేదు అంటున్నారా? మాకు రాహుల్ గాంధీ గారు న్యాయం చేస్తారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కేసీ వేణుగోపాల్, అల్కాలంబ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం. మేమేం చెప్తలేమండి, ఒక్కటే మాట మాట్లాడుతున్నాం తల్లి. మేము ఇన్నేళ్ళు పనిచేసినాం. పార్టీలో మాకు కూడా సముచిత స్థానం ఇవ్వాలి. ఆ లిస్టులో మా పేర్లు కూడా ఉండాలి. మహిళా కాంగ్రెస్ సంబంధించి పేర్లు లేకపోవడం చాలా శోచనీయం. అందుకనేసే మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. సో మొత్తానికి పార్టీ కోసం పనిచేస్తున్న తమకు న్యాయం జరపాలి, తమకు తగిన ఏదైతే పదవులు కానివ్వండి, ఇతర గుర్తింపు కూడా కావాలి అని అయితే పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.